కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. చేయాలన్న ఉత్సాహం ఉన్నప్పటికీ, చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ తాత్కాలికంగా వచ్చే అనారోగ్యాల కారణం వలన, కొన్ని సుదీర్ఘ కాలం నుంచి ఉన్నటువంటి అనారోగ్యాల కారణం వలన చేయాల్సిన పని చేయవలసిన సమయానికన్నా కాస్తంత ఆలస్యంగా చేయడము, ఓపిక ఇంట్రెస్ట్ తగ్గిపోవడము, ఈ విధమైన పరిణామాలు ఏర్పడవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణ అవస్థ, ప్రయాణ బడలిక, అలసట మాత్రం ఎక్కువగా మీ మీద ప్రభావం చూపిస్తుంది. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. ఈ విధమైనటువంటి అంశాల రీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో నిదానంగా వ్యవహరించండి. మీరు నమ్మినటువంటి మాటలే మీరు చెప్పినప్పటికీ అవతల వాళ్ళకి వేరే విధంగా అనిపించవచ్చు. ఇది గ్రహించి మెలగండి. మంచి చెప్తే నచ్చదు, చెడు చెప్తే బాగా నచ్చుతుంది, తొందరగా ఎక్కుతుంది. అది వద్దు, దానివల్ల మనకి నష్టము, మనం అలా వెళ్తే మొత్తం ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది, దానివల్ల నా కుటుంబం రోడ్డు మీదకి వస్తుందని మనం ఎంత మంచి చెప్పినా కొంతమందికి ఎక్కదు. అదేమిటో, మేము ఇలా వచ్చాం, మాకు అంత మంచి జరిగిందని ఎవరో చిన్న అబద్ధం చెప్పినా ఆహా ఓహో అని చెప్పనని వాళ్ళ వెనకాల వెళ్ళిపోతారు. ఈ విధమైనటువంటి వ్యక్తులతో కావచ్చు, షార్ట్ కట్లో ధనం సంపాదించాలన్న ఆలోచన ఉన్న వాళ్ళతో కావచ్చు, ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. వాళ్ళకి మీరు రూపాయి ఇవ్వవలసిన అవసరం లేదు. వాళ్ళ చేతిలో ఉన్న రూపాయిని కూడా మీ దగ్గర పెట్టి సంరక్షించండి. తద్వారా కుటుంబానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు, మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఇది గ్రహించి మెలగండి. మహా అయితే ఒక గొడవే కదా, అంతకు మించి ఏం కాదు కదా. ఇవి చాలా సున్నితమైనటువంటి విషయాలండి. కాస్తంత పక్క వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని నిదానంగా మంచి ప్రయత్నం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మధ్యవర్తుల ద్వారా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.